మాతృదేవోభవ. పాలచంద్రమందు పవ్వళించెడు స్వామి నిదురలేచు వేళ నీవు పుట్టి నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమ్ము నందజేసినట్టి అమ్మవమ్మ. నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమ్ము నందజేసినట్టి అమ్మవమ్మ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 672వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఆ లతలు ఆ తనూలతలు ఆశల పోలు సముద్ర తీర దేవాలయ గోపురగ్రముల హారతులెత్తే కళామతల్లికా శ్రీలలితావధూటికి వశీకృత సప్త సముద్ర గుప్త భూపాల కృపాల వాల పరివర్ధిత శిల్పకళావనీజము. ఆలతలు ఆ తనూలతలు ఆశల పోలు సముద్ర తీర దేవాలయ గోపురగ్రముల హారతులెత్తే కళామతల్లికా శ్రీలలితావధూటికి వశీకృత సప్త సముద్ర గుప్త భూపాల కృపాల వాల పరివర్ధిత శిల్పకళావనీజము. ఆలతలు ఆ తనూలతలు సముద్ర తీర దేవాలయ గోపురాగ్రాలలో, దేవాలయం అంతర్భాగంలో, దేవాలయ మండపంలో శిల్పకళని పరిశీలిస్తే ఆశ్చర్యంలో మునకలైపోతామండి. ఆశ్చర్యంలో మునకలేస్తామండి, తీరుకోలేవండి. ఇన్ని రకాల క్రేన్లు, రవాణా సాధనాలు, యంత్ర సామగ్రి ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు ఏమున్నాయి? జంతువులను ఉపయోగించుకోవలసిందే, ఏనుగుల్లాంటి వాళ్ళని. ఏనుగుల్లాంటి వాటిని ఉపయోగించుకోవలసిందే, ఏనుగుల్లాంటి మనుషులనైనా ఉపయోగించుకోవాలి. అసలు ఏ సాధనాలతో అంతంత శిలలని పైకి చేర్చారు? పైన ఉండగా శిల్పాలు చెక్కారన్న ఆశ్చర్యమే, కింద చెక్కి పైకి చేర్చారన్న ఆశ్చర్యమే. తంజావూరు దేవాలయం మొదలైన చోట శిల్పకళ చూస్తే అసలు తేరుకోలేము, బయటికి రాలేం. పోనీ ఆ చెక్కినటువంటి శిల్పాలు ఏదో శివలింగం చెక్కడం అయితే స్థూలంగా నిర్మాణం చేసేయచ్చు. ఆ లతలు, సన్న సన్న పూల తీగలు, ఆ తనువులతలు, లతా తనువులు, తీగల్లాంటి శరీరం కలిగిన సుందరీమణులు నిజంగా దివ్య సుందరుల్లాగే ఉంటారు. ఆ శిల్పాలన్నీ అప్సరస్ శిల్పాల్లా ఉంటాయి. ఆశల పూలు, ఆ లతలకు మళ్ళీ రకరకాల పువ్వులు, అవే కళాకారుడు ఆశల్లా కనపడతాయి. ఎందుకంటే మామూలు పూలు వాడిపోతాయి, శిల్పాల్లో ఉండే పువ్వులు వాడిపోవుగా, వాడని పూలు. ఆ లతలు ఆ తనువులతలు ఆశల పూలు సముద్ర తీర దేవాలయ గోపురాగ్రముల హారతులెత్తెను. ఆ దేవాలయంలో హారతులెత్తినట్టే ఉంటాయి భారతీయ శిల్పకళకి. ఎవరికి? కళామతల్లికా శ్రీలలితావధూటికి. ఈ దేశంలో గొప్పతనం ఏమిటంటే యువతరం గ్రహించవలసింది, ప్రతి కళాస్వరూపాన్ని భగవత్ స్వరూపంగా భావించారు. వాయువుని వాయువు అనరు, వాయుదేవుడు అంటారు. భూమిని భూమి అనరు, భూదేవి అంటారు. గోవుని ఏదో ఆవు అనరు, గోమాత అంటారు. ఈ భావనలోనే మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, వాయుదేవుడు అంటే వాయువుని మనం కాపాడుకోవాలి కలుషితం కాకుండా. అదే సరిగ్గా పొరపాటు అవగాహన వస్తుంది. వాయుదేవుడు పూజ చేద్దాం, వాయువు మనని కాపాడుతాడు. వాయుదేవుడు పూజ చేయడానికి వాయువు విగ్రహం కాదు. వాయువు ఎక్కడ కాళ్ళు చేతులతో లేడు. ఇది గ్రహించాలి. ఆధ్యాత్మిక రంగంలో మాట్లాడుతున్న వాళ్ళం, వింటున్న వాళ్ళం కూడా. గురుగ్రహం అంటారు. గురువు అంటే పెద్దది, ఉన్న గ్రహాలన్నింటిలోకి గురుగ్రహం పెద్దది. అలాగే వాయుదేవుడు అంటే వాయువుని మీరు దేవశబ్దం దివిస్థితాహ దేవతాహ, ఆకాశంలోనే ఉందిగా వాయువు, అందుకనే దేవత. వాయువును దేవుడుగా భావించడం అంటే అర్థం ఏంటి? వాయువుని ఎలా ప్రోధి చేయాలి, వాయువుని ఎలా కలుషితం చేయొద్దు, వాయువుని ఎలా సుగంధభరితం చేయాలి, మనం ఆలోచించుకోవాలి, ఆ ప్రయత్నం చేయాలి. అందుకని వాయువుకు విగ్రహం కల్పించి అక్కడ పెట్టి అభిషేకం చేస్తే వాయుదేవుడు మన కాపాడతాడంటే మన ఆయన ఎలాగో కాపాడకపోగా ఆయన కలుషితం అయిపోయి ఇప్పుడు ఆయన కాపాడేవాడు లేడు.
వాయువు కలుషితం, సూర్యుడు కలుషితం, ఓజోన్ ఆకాశం కలుషితం, భూమి కలుషితం, అన్నీ కలుషితం. గోమాత సరే సరే. ఈ దేవతా భావనలో మనం నేర్చుకోవలసింది ఇదేనండి. అవి దివిస్థితాహ దేవతాహ, ఆకాశంలో ఉండే ప్రకృతి శక్తులు. వాటికి ఎక్కడా రూపం ధరించి ఎవరూ ఎక్కడా ఉండరు. వారెవరూ వచ్చి మన ఎలా కాపాడరు. దాని ఉద్దేశం అది కాదు. అగ్నిదేవుడు అగ్ని రూపంలో ఉన్న ఒక ప్రకృతి శక్తి. అది తేజస్సుతోనే మనని రక్షిస్తుంది. ఆ ఆరాధనకు సంబంధించిన మంత్రాలన్నింటిలో అగ్ని ఎలా నిర్మాణం అవుతుంది, అగ్ని ఎలా వృద్ధి చెందుతుంది, అవసరమైతే అగ్ని ఎలా దహిస్తుందో కూడా ఉంటుంది. దాని సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా ఆ మంత్రాల్లో ఉంటుంది. ఆ మంత్రశక్తిని సరిగ్గా శరీరం ద్వారానే మనం ధ్యానం చేస్తే, జపం చేస్తే అగ్ని శరీరంలో ఉన్న అగ్ని ఉత్తేజితం అవుతుంది. అందులో ఆశ్చర్యమే లేదు. అంత శాస్త్రీయ ప్రక్రియ. యంత్రం, తంత్రం, మంత్రం మూడింటి ద్వారానూ సాధ్యమవుతుంది. ప్రకృతి శక్తులను ఉత్తేజితం చేయొచ్చు. అలాంటి దివ్య శక్తుల ద్వారానే పూర్వకాలం ఆ నిర్మాణాలు జరిగాయి. ఆ శిల్పకారులు కూడా, శిల్పులు కూడా కేవలం శిల్పులు కాదు, వాళ్ళు తపస్సులు. అందుకే ఆ పనులలా చేయగలిగారు. ఈ దేశంలో ప్రతి కళని కళామతల్లిక, మతల్లిక అంటే శ్రేష్టమైన అని అర్థం. తల్లి బట్టి మతల్లి చెప్పేకూడదు. తల్లి తెలుగు మాట, సంస్కృతంలో తల్లి అనే మాట లేదు. మతల్లి అంటే శ్రేష్టమైన. మతల్లిక, మచర్చిక, ప్రకాండముద్ఘతల్లజవు అంటారు. మతల్లిక, మచర్చిక, ప్రకాండము, ఉద్ఘము, తల్లజము ఇవన్నీ శ్రేష్టతావాచకాలు. కళా మతల్లిక అంటే శ్రేష్టమైన కళ. అన్నిటికంటే గొప్ప కళ ఏది? భగవదారాధన. భగవదారాధన మించిన గొప్ప కళే ఉంటుంది. ఎందుకని కవిత్వము, నాట్యము, చిత్రకళ, శిల్పము, సంగీతము అన్నీ భగవదారాధనతో ముగియాల్సిందే. అన్నీ దానికోసమే. అందుకే మన పాటలన్నీ భగవంతుని మీదే ఉంటాయి. అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు అన్నీ. మన సాహిత్యం కూడా ప్రధానంగా ఆధ్యాత్మిక సాహిత్యమే మనకి ఎక్కువ. మానవ జీవితాలని చిత్రించిన, మానవ జీవితాల్లో ఉండే మంచి చెడ్డల్ని చిత్రించిన అంతిమంగా భగవద్ధ్యానమే. భగవంతుడిలో లేనవడం చెప్పారు. ఎంత కల్పితమైన నవలలో కూడా పూర్వం అలాగే చెప్పేవారు. ఇందులో అంతిమంగా మానవ జీవితానికి లక్ష్యం అది. శిల్పకళ దేవాలయాల మీదే, దేవుడు బొమ్మలే. నాట్యకళ, అసలు నాట్యం ప్రారంభమే విఘ్నేశ్వర ప్రార్థన, భరతనాట్యం. దాని నిండా శ్రీకృష్ణ లీలలే, ప్రహ్లాద చరిత్ర లాంటి కథలే, దశావతారాల ప్రదర్శనలే. సంగీతం సరే సరి, దేవుడు పాట లేకపోతే సంగీతమే లేదు. శాస్త్రీయ సంగీతం అంతా దైవ సంకీర్తనే. ప్రతి కళని ఇలా దైవమయం చేయడంలో మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంతిమంగా మానవుడు దేవుడు కావాలి, అది ఉద్దేశం. అది నాట్యం ద్వారా అవుతావో, శిల్పం ద్వారా అవుతావో, కవిత్వం ద్వారా అవుతావో, మొత్తం మీద నీ జీవితం ద్వారా నువ్వు కావలసింది అది. ఏదో జీవితం బాగా ఉండడం, 4 రూపాయలు వెనకేసుకోవడం, సుఖంగా ఉండడం అదేమి సమస్య కాదు. సుఖంగా ఉండడం సాధ్యం కాదు. అది నువ్వు ఎన్ని రూపాయలు వెనకేసినా ఏదో రావడం ఖాయం. వస్తే తట్టుకునే విధానాన్ని నేర్చుకోవాలంటే తత్వంలోకి వెళ్లాల్సిందే, దైవభక్తి ఉండాల్సిందే, లేకపోతే సాధ్యమే కాదు. సప్త సముద్ర గుప్త భూపాల కృపాల వాల పరివర్ధిత శిల్పకళావణీయములు. ఆయనకు ఉండేటువంటి కళాభిరుచి కారణంగా వృద్ధి చెందినటువంటి శిల్పకళ వనీజములాగే వృద్ధి చెందింది. అడవిలో పూసినటువంటి పువ్వుకి ఎటువంటి చేటు ఉండదు ఒక రకంగా. ఎందుకంటే ఎవరూ దాన్ని కొయ్యరు. దాని అంతటా అది సహజంగా పుడుతుంది, సహజంగా రాలిపోతుంది. అంతవరకు హాయిగా బతుకుతుంది. మనుషులు పోషించినట్టే పోషిస్తారు. లతల్ని, పువ్వుల్ని, తీగల్ని, ఆకుల్ని ఎప్పుడు తెంచేస్తారో తెలియదు. అంతకంటే అడవిలో ఉండడమే మంచిది అన్నట్టుగానే వనీజములు అన్నట్టు. అయితే ఇక్కడే మనం రాజకీయంగా ఒక అంశం ఈ దేశాన్ని గురించి తెలుసుకోవలసింది. పూర్వపు రాజులు దేశం మొత్తం మీద సార్వభౌమాధికారం కోసం ప్రయత్నించేవారు. అందుకోసమే రాయసూయ యాగము, అశ్వమేధ యాగము చేసేవారు సమర్థులైన రాజు. ఒక ధర్మరాజు లాంటి వాళ్ళు, శ్రీరాముడు లాంటి వాళ్ళే, అందరూ కాదు. కారణం నిజానికి వాళ్ళెవరికి ఈ చిన్న చిన్న రాజ్యాలన్నిటి మీద పెత్తనం చేయాలని ఏం లేదు. కానీ జాతి మొత్తం ఒకే దేశంగా ఒకే ఆత్మీయ భావనతో లేకపోతే పరిపాలనలో చాలా తేడాలు వస్తాయి. ఇది ఎన్ని రకాల చిన్న చిన్న రాజ్యాలుగా విభజింపబడినా మొత్తం అంతా ఒక దేశంగా, ఒక జాతిగా ఉంది. ఎప్పుడు ఒకే ఆత్మ,
అదే హిందుత్వం, అదే భారతీయత, అదే సనాతన ధర్మం. రాజ్యాలు ఇన్నే అనే కావండి. మాళవ కొంకణ ద్రవిడ మత్స్య కళింగ పుళింద భోజ, మాళవ కొంకణ ద్రవిడ మత్స్య కళింగ పుళింద భోజ, నేపాళ విదేహ పండ్య కురు బర్బర సింధుయుగంధరాంధ్ర బంగాళ కరూష టెంకణ త్రిగర్త సుధేష్ణ మరాఠలాట పాంచాల నిషాద గుర్జరక సల్వ మహీషులు వీరే కోమలీ. అనిరుద్ధ చరిత్రంలో ఉష తన కలలో వచ్చినటువంటి రాజకుమారుణ్ణి చూపించమని అడిగితే ఆమె ఇష్ట సఖి చిత్రలేఖ రకరకాల దేశపు రాజకుమారుల బొమ్మలన్నీ గీస్తుంది. ఆవిడ చాతుర్యం బంగారంగా మొత్తం అందరు. అందులో ఎవరెవరు బొమ్మలు గీసిందో చూపించిందో చెప్పాడు. మాళవ కొంకణ ద్రవిడ మత్స్య కళింగ పుళింద భోజ, నేపాళ విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధర ఆంధ్ర బంగాళ కరూష టెంకణ త్రిగర్త సుదేష్ణ మరాఠ లాట పాంచాల నిషాద ఘూర్జరక సాల్వ మహీషులు వీరే కోమలి. 26 రాజ్యాల పేర్లు చెప్పారు. అందులో కూడా ఆంధ్ర జాతి, ఆంధ్ర సామ్రాజ్యమే ఉంది. తెలుగు వాళ్ళందరం గర్వించాల్సిన విషయం. అప్పటి నుంచి ఉంది ఆంధ్ర జాతి. అది గర్వించాల్సిన మాట. భారత కాలంలో కాదు, ఇంకా ముందు నుంచి ఉంది. ఐతిరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రసక్తి ఉంది. ఇన్ని రకాల రాజ్యాలు ఉన్న పరిపాలన ఒకే విధంగా ఉండేది. మొత్తం శ్రీరాముడి నుంచి శివాజీ వరకు అందరూ 1/6 వంతు పన్ను వసూలు చేయాల్సిందే. అందరూ యజ్ఞాలు చేయాల్సిందే. అందరూ వర్ణాశ్రమ ధర్మాలు కాపాడాల్సిందే. అలాగే ఉండేది. అదిగో ఆ వర్ణాశ్రమ ధర్మాలను కాపాడడానికి, యజ్ఞ వ్యవస్థను నడిపించడానికి, దేశం మొత్తం ఒకే పరిపాలనా విధానంలో ఉండడానికి ఏకఛత్రాధిపత్యాన్ని సాధించేవారు. ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేవారు. అందుకే అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు జరిగాయి. అలా సాధించిన వాళ్లే రకరకాల కళల్ని పోషించారు. కేవలం స్వార్థానికి వినియోగం చేయలే. అదే సముద్రగుప్తుల గురించి కూడా తరంగం చెబుతోంది. చలజ్వలద్బల ప్రయోగ శాస్త్రసారధీరుడై ఇలాతలం మునెల్ల గెల్చెన్ ఇండియన్ నెపోలియన్. పంచచామరం ఛందస్సుది. పంచచామరం ఛందస్సు. విశ్వమంతా దండయాత్ర చేసి జయించాడు కాబట్టి మంచి అశ్వధాటిలా సాగాలి. అందుకని చలజ్వలద్బల ప్రయోగ శాస్త్రసారధీరుడై ఇలాతలం మునెల్ల గెల్చె ఇండియన్ నెపోలియన్. ప్రలోభమో ప్రభావమో అరాచకం మూలంతమో స్వలాభమో సముద్రగుప్త బద్ధమయ్యే విశ్వమే. ప్రలోభమో ప్రభావమో అరాచకం మూలంతమో స్వలాభమో సముద్రగుప్త బద్ధమయ్యే విశ్వమే. ఇటువంటి సందర్భాలు ఇటువంటి ఛందస్సే రాయాలి. లోకములన్నీ యుంగిలించే లోటొకటిన్ గనరాక అని దిక్కుమాలిన పద్యాలు రాయకూడదు. ఛందస్సు సరిపోయి పద్యాలు మాటలు సరిపోతే సరిపోలేదు. ఆ స్ఫూర్తి రావాలంటే మంచి గుర్రం పరుగు. చలత్ జ్వలత్ బల ప్రయోగ శాస్త్రసారధీరుడై. చలత్ జ్వలత్ బలప్రయోగం. ఆయన బలపరాక్రమాలు చెలించడమే కాదు, జ్వలించాయి. చలత్ జ్వలత్ అలాంటి పదాలు పడాలి. శ్రీశ్రీ కవిత్వం అందుకే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంప్రదాయ కవిత్వం అంతా చదువుకున్నాడు. శాస్త్రసారధీరుడై. హింసరచన ధ్వంసరచన ధ్వంసరచన హింసరచన అని రాశాడు. సంప్రదాయ కవిత్వం చదువునాడు అలా రాయలేడు. అందుకే ఎప్పుడు మనం ఏ రకమైన భావజాలంతో ఉన్నా, ఏ కవిత్వం రచించినా ఖచ్చితంగా నన్నయ్య గారి భారతం నుంచి నారాయణ రెడ్డి గారి సాహిత్యం వరకు చదవాల్సిందే. తర్వాత కావాలంటే రాస్తాం, లేకపోతే మానేస్తాం. వాళ్ళు రాసిందే చదువుకుంటాం, నష్టమేం లేదు. చలజ్వలత్ బల ప్రయోగ శాస్త్రసారధీరుడై. బలపరాక్రమాలు, యుద్ధం అనేటువంటి శాస్త్రంలో విశారదుడై. ఇలాతలం నెల్ల గెలిచిన ఇండియన్ నెపోలియన్. ఆయన తర్వాత చరిత్రకారులు ఇండియన్ నెపోలియన్ అని పేరెట్టారు. నెపోలియన్ ఏదో ప్రపంచాన్ని జయించట, అలాగే ఈయనకి ఇండియన్ నెపోలియన్ అని పేరెట్టారు. ఇలాతలం నెల్ల గెలిచిన ఇండియన్ నెపోలియన్. ఆ ఇండియన్ నెపోలియన్ కూడా పద్యంలో ఇవిడించాలి అని అనిపించింది కవికి. అందుకోసం పంచచామరం ఛందస్సు అయితే సరిపోతుంది. దాని గురించి మొత్తం అంతా ఎత్తుకున్నాడు. అది విశేషం. అలా కీలకమైన పదాలు కొన్ని ఉంటాయి. ఎప్పుడు మనం పద్యాల్లో కవిత్వం చెప్పాలి అనుకున్నప్పుడు కీలకమైన పదాలు కొన్ని ఉంటాయి, భావాలు ఉంటాయి. ఆ కీలకమైన భావం, కీలకమైన పదం ఏ ఛందస్సులో ఏముడుతుందో ఆ ఛందస్సు ఎత్తుకోవాలి. అంతేగాని ఏదో తోచిన ఛందస్సు మొదలు పెట్టేసి అక్కడి నుంచి లక్ష్మణుడు అన్నం చేతగా లక్ష్మణుడు అని నువ్వు కింద డావత్తు పెడితే దరిద్రంగా ఉంటుంది. అది ఆ పదం ఎక్కడ పడుతుందో అదే పడుకో. నెల్సన్ మండేలా అంటే ఎందులో పడుతుందో చూసుకోవాలి. అదే పద్యం ఎత్తుకోవాలి.
ఏదో రకంగా మొదలుపెట్టేసి గురువును లఘువు చేసి లఘువును గురువు చేసి అసహ్యం చేయకూడదు దాన్ని. అలా ఎత్తుకోవడంలో కనుక నైపుణ్యం ఉంటే మంచి పద్యాలు బాగా వస్తాయి. దానికి అవధాన కళ బాగా ఉపయోగపడుతుంది. చలజ్వలద్బల ప్రయోగ శాస్త్రసారధీనుడై ఇలా తలం మునెల్లగెల్చెనిండియన్ నెపోలియన్ జర్ర 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 జగ అని ఉంటుంది ఈ ఛందస్సుని సరిగ్గా. ప్రలోభమో ప్రభావమో అరాచకం ములంతమో స్వలాభమో సముద్రగుప్త బద్ధమయ్య విశ్వమే. వర్ణిస్తున్నది తరంగం అంటే సముద్రం గుర్తుపెట్టుకోవాలి. సముద్రానికి భారతదేశము, ఇతర దేశము, అలెగ్జాండరు, నెపోలియను, సముద్రగుప్తుడు భేదం లేదు. అందుకే సముద్రగుప్తుడు సాధించిన విశ్వ విజయాన్ని సముద్రం సమర్థించడం లేదు, గమనింతురుగాక. అందుకే ఇక్కడ ప్రయోగం గమనించండి. ప్రలోభము ప్రభావము అరాచకములంతమో స్వలాభము. ఏదైనా కావచ్చు. భారతీయుడు కాబట్టి, చక్రవర్తి కాబట్టి ఈయన చేసింది ధర్మం, అలెగ్జాండర్ గిరికువాడు కాబట్టి వాడు చేసిన తప్పు. ఈ తరహా ధోరణ మీరు సాగర ఘోష కావ్యం మొత్తం మీద చూడరు. ఎందుకంటే కవి హృదయంలో ఏ అణువున వెతికినా ఆ పిచ్చి అభిమానాలు లేవు. కేవలం ధర్మం పట్ల అభిమానం తప్ప. సహజంగా ఏదో ఈ కవి అందరిలాగే భారతదేశంలో పుట్టాడు, ఆంధ్రదేశంలో పుట్టాడు కాబట్టి కొంత అభిమానం ఉంటుంది. అది చాలా సహజమైన విషయం. అది ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేంత తీవ్రంగా ఎప్పుడూ ఉండదు. అది మనవాళ్ళు చేశారు కాబట్టి అది సరైంది, విదేశీయులు చేస్తే అది తప్పు అనేటువంటి మూర్ఖత్వం ఈ కవికి లేదు. అందుకే ప్రలోభమో ఏమో ప్రలోభ పెట్టాడో, లేదా ఆయన ప్రభావానికి వాళ్ళే లొంగారో, లేదో అరాచకములంతమో సరైన పరిపాలన లేకపోతే వాటిని వశం చేసుకున్నాడో, ప్రలోభము స్వలాభము సొంతం కోసం చేశాడు, మనకెందుకు మొత్తమే చేశాడు. సముద్రగుప్త బద్ధమయ్యే విశ్వం. దానివల్ల జరిగిన మేలేమిటంటే ఎప్పుడూ రాజ్యం సుభిక్షంగా ఉంటేనే కళలు విలసిల్లుతాయండి. ఈవేళ చాలా వరకు మా కవులు, సంగీతవేత్తలు, కళాకారులు అందరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తారు చాలామంది. ఏమిటండి కళలకు సరైన పోషణ లేదండి, మన చిన్నతనాల్లో ఎలా ఉండేవండి అని అంటారు. కానీ ఒక తేడా మనం గమనించాల్సింది ఏంటంటే, పూర్వం రాజులు ఎవరికి ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తీర్చవలసినటువంటి భారం లేదండి. ఇప్పుడు రాజకీయ నాయకులకు అది బాగా పెరిగిపోయిందండి. వాళ్ళకి కవిత్వాల గురించిను కళల గురించి ఆలోచించేంత తీరిక లేదండి ఏ ఎమ్మెల్యేకి. చచ్చిపోతున్నాడు వాడు అన్యాయంగా, వాడు సుఖంగా లేడు, ఏ శాసనసభ్యుడు సుఖంగా లేడు, నానా బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రతివాడు అడిగేసేవాడే, ఏం చేసావు మాకు, నీకు ఎందుకు ఓటేసాం. అప్పటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి తేడా అది. అప్పుడు రాజు అంటే దేవుడు అంతే, రాజుగారి బాబు మనకు కనపడడానికి దర్శనమే పుణ్యం అని ఇంకేం అడగడమే, దర్శనమే పుణ్యం అంతే. ఆయన వర్ణించడానికి ఎవరో కవులు పక్కన ఉండేవారు, వందిమాగతులు, వీళ్ళేవో పద్యాలు చెప్పేవారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు, వ్యవసాయాలు ఎవరి వృత్తులు వాళ్ళవి. నిజానికి ప్రజలు ఇంచుమించుగా ధర్మానికి కట్టుబడి సొంతంగానే ఉండేవారు. శిక్షలు విధించాల్సిన అవసరాలు ఎక్కువ ఉండేవి కావు. విధించే శిక్షలు సత్వరం ఉండేవి, తీవ్రంగా ఉండేవి. ఎప్పటికైనా నేర్చుకోవాల్సిందే, శిక్ష ఎప్పుడూ వీలైనంత త్వరగా విధించాలి, తీవ్రంగా విధించాలి. ఇంకా అక్కడ జాలి, దయ, మానవత్వ సిద్ధాంతాలు పనికిరావండి. అసలు వాళ్ళు పరివర్తన వస్తుంది, ఏమీ రాదని ఇంకో 10 మందిని చంపేస్తాడు. వెంటనే జరగాలి. రమ్య మరణం లాంటి కేసుల్లో విచారణ చేసి వెంటనే 6 నెలలు ఎక్కువలో ఎక్కువ ఏడాదిలోగా 6 హంతకులకి శిక్ష పడితే ఆగిపోతాయండి, చాలా వరకు ఆగిపోతాయండి. పూర్వం రాజులు అదే చేశారండి. వెంటనే సాయంత్రానికి 3 రోజులకి తీర్పు అంతే, వేసేయి, మాట్లాడక ఇంకా బహిరంగంగా వేసి. ఆ రకంగా రాజరికం ఉన్న రోజుల్లో నేరాలు తక్కువ జరగడానికి ఆ పరిస్థితి ఉపయోగపడింది. వీళ్ళ ప్రజాస్వామ్యం పేరు మీద ఏమీ లేదు. 20 ఏళ్లు విచారించి ఒక తీవ్రవాదికి, దేశద్రోహికి శిక్ష వేస్తే వాడిని సమర్థించి విశ్వవిద్యాలయాల్లో సమావేశాలు పెడుతున్నారంటే అది విశ్వమా, అది విద్య, అది ఆలయమా? అదే స్వేచ్ఛ, విద్యార్థుల స్వేచ్ఛ. అందుకోసమా విద్యార్థులకు స్వేచ్ఛ? దేశద్రోహాన్ని సమర్థించడానిక? ఓ పక్క కాశ్మీర్ గురించి పాకిస్తాన్లో ఊరేగింపు జరిగినట్టు ఎక్కడా జరుగుతాయా? ఇంక మరి విదేశాలు దాడి చేసేయంటే ఎందుకు చేయవు? కనీసం దేశభక్తి కూడా ఉండడం లేదు. దానికోసమే పూర్వం రాజులు చాలా ఖచ్చితంగా ఉండేవారు. అంతేకాదు, ప్రజల్లో సహజంగా నేర ప్రవృత్తి పెరగకుండా హరికథలు, బుర్రకథలు, కావ్యాలు, పురాణాలు, తోలుబొమ్మలాటలు అన్నీ చెప్పించేవారండి. అన్ని రకాలుగా వ్రతాలు, నోములు అన్నీ జరిగేవి. పల్లెటూళ్ళలో ఉత్సవాలు, జాతరలు అన్నీ జరిగేవి.
వాటిలో ఉండేటువంటి రకరకాల కళారూపాలన్నీ ధర్మాన్ని గురించి చెప్పడానికే ఎక్కువగా ఉపయోగపడేవి. అందుకనే ప్రజలు సహజంగానే ధర్మ మార్గంలో ఉండేవారు. ఇవాళ ఆ ప్రచారాలు తగ్గిపోగా రాజకీయ నాయకులు ఎవరికి కళల గురించి కవిత్వం గురించి పట్టించుకునే తీరిక లేకపోవడం వల్ల, ధర్మాన్ని బోధించే కళలేవి కవిత్వం రూపంలో జనంలోకి వెళ్ళకపోవడం వల్ల నేర ప్రవృత్తి పెరిగిపోయింది. కళంటే ఈ రోజుల్లో యువకులను మీరు ఎవరైనా అడగండి, కళంటే సినిమాయే. సినిమాల్లో ఏం చూపిస్తున్నారో అందరికీ తెలుసు. అంచేతను ఇవాళ ప్రజలకి ఏకైక కళగా ఉన్నటువంటి సినిమా బాగుపడితే తప్ప ఏదీ బాగుపడదు. అలా తయారైంది పరిస్థితి. ఎందుకంటే కావ్యాలు మాబోటుగాళ్ళు చాలా మంది రాస్తున్నారు, చదివేవాళ్ళేరి. రకరకాల కారణాలు. ఆవేళ రాజ్యం బాగుండడం వల్ల ఎందుకోసం స్వలాభం ప్రలోభం ఏదైనా కానీ కళలే కాదండి, శాస్త్రాలు కూడా ఎలా అభివృద్ధి చెందాయి. అసలు ఈ గుప్తరాజుల కాలంలోనే నవరత్నాలను పోషించారని కాళిదాసు కూడా అందులోని వాడే అని ఒక మాట కూడా ఉంది. ఎప్పుడప్పుడు కాళిదాసు అయితే ఉన్నాడుగా మొత్తం మీద. ఆ భోజ మహారాజు ఎవరో ఉన్నారు, ఆయన గుప్తరాజుల్లో వాడే అని కూడా ఉంది ఒక మాట. అది కూడా జరిగింది ఇక్కడ. ఎందుకంటే నవరత్నాలను పోషించారని ఇక్కడ ఉంది. నవరత్నాల్లో కాళిదాసు ఒకడో ఉన్నారు. అంతేకాదు గ్రహ సంచార రహస్య మార్గములు రేఖాంశంబులు అక్షాంశములు గ్రహణంబుల్ గనరే వరాహమిహిర ఆర్య బ్రహ్మగుప్తాదులు గ్రహణంబుల్ గనరే వరాహమిహిర ఆర్య బ్రహ్మగుప్తాదులు మహనీయుండగు ఆర్యభట్టు తన వ్యోమజ్ఞాన సంపత్తిచే దహరాకాశమునందు సూచినవి సిద్ధాంతంబులై రాజిలెన్ అంటుంది తరంగం. ఆ గుప్తుల కాలంలో శాస్త్ర పరిశోధనలు ఎంత బాగా జరిగాయో తెలుసా అండి. గ్రహ సంచార రహస్య మార్గములు, గురుగ్రహం ఎలా సంచరిస్తుంది, శుక్రగ్రహం ఎలా సంచరిస్తుంది, వీటి మీద అపూర్వమైన పరిశోధనలు జరిగాయి. ఏ సాధనాలు ఉన్నాయండి? ఏ గెలీలియో ఉన్నాడండి అప్పటికి టెలిస్కోప్ కనిపెట్టడానికి? మరి వాళ్ళు కనిపెట్టిన తప్పు అందామంటే ఆ పంచాంగాల్లో అప్పుడు ఏం చెప్పారో అదే రకంగా తర్వాత రుజువైంది. దివ్య దృష్టి అనేదాన్ని మనం అంగీకరించాలా వద్దా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటేనండి పంచాంగం పద్ధతి. సూర్యగ్రహణం చంద్రగ్రహణం అన్నీను. రేఖాంశములు అక్షాంశములు అప్పుడే వచ్చాయండి. ఊహాజనితంగా భూమండలానికి గీసిన రేఖలు. వాళ్ళు భూమధ్య రేఖా ప్రాంతాన్ని మేరు పర్వతం అంటే మనం దాన్ని కొండ చేసేసి గుట్టలు లతలు తీగలు పెడితే భూమధ్య రేఖా ప్రాంతం అచలం, ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. కాబట్టి దాన్ని అచలం అన్నారు. అచలం అంటే పర్వతం. నిజంగానే పర్వతం అనుకున్నదో గుడ్డి నమ్మకం అంటే అలాగా పర్వతం అని వాళ్ళు అనుకోరా. మేరు పర్వతం పర్వతం కాదు, ఎక్కడా లేదా పర్వతం. అది బంగారపు రంగులో ఉంటుంది అంతే. కైలాసం వెండి కొండ అంటే మంచు విపరీతంగా కురుస్తుంది, వెండి రంగులో మెరుస్తుంది కాబట్టి వెండి కొండ అన్నారు. అంతేగాని పలుగు పారా పట్టుకుని కైలాసానికి వెళ్ళిపోతారా తవ్వుకుందామని. అది వాళ్ళకి తెలియదా? ఆ శాస్త్రీయతని అర్థం చేయించడం కోసం పురాణ కథల రూపంలో చెప్పారు. ఎందుకు ఆ రోజుల్లో అంతకంటే వేరే విజయం లేదు. మరి ఆ కథల్లో చెబితే కథ కారణంగా అందరూ వింటారు రాత్రి అనందనాక, దాంట్లో విషయాన్ని అర్థం చేసుకుంటారు. అలాగే వాళ్ళు రేఖాంశాలు అక్షాంశాలు అంతేకాదు గ్రహణంబులు గనరే సూర్యగ్రహణం చంద్రగ్రహణం అప్పుడే నిర్ణయించారండి. మనిషి శరీరంలో తన శరీరంలో తానే తప్పిస్తే చాలా విషయాలు భూగోళ ఖగోళ రహస్యాలు కూడా తెలుసుకుంటాడు. ఆ తపస్సు అనే దాని మాటే మనకు అర్థమై చావట్లేదు ఎవరికి అసలు. అదేదో మాయ అనుకుంటున్నారంతే. అది పరమ సత్యం. సరిగ్గా ఆ తపస్సు అలా చేయాలి. సరిగ్గా లలితా సహస్రంలో చెబుతారు ఆ మార్గం ఏమిటో. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధికి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కట్యథోభాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైకరసిక కులసంకేతపాలిని కులాంగన కులాంతస్థ కౌళిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైకలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభోదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. అంతవరకు సరిగ్గా ఈ మూలాధార చక్రం నుంచి దృష్టి పూర్తిగా లోపల దృష్టి అంతా ఆ చక్రస్థానం మీదే పెట్టి తపించి 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 అమ్మవారి యొక్క పంచదశి అక్షరాలు 15 అక్షరాలు ఉండేటువంటి మంత్రాన్ని అదే రకంగా జపించినట్టయితే భూగోళంలో ఖగోళంలో వాడికి తెలియని విషయం ఉండదండి. ఎందుకంటే మనం వెంటనే అంగీకరించలేం. కానీ ఒక పరమ సత్యం ఏమిటి అంటే
ఈ మొత్తం కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా మన శరీరంలోంచే పుట్టినటువంటి ఒక మహామాయ. అందుకే శంకరాచార్య స్వామి బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు ఆయన. నీ శరీరంలో ఉండేటువంటి నాడుల సంచారం వల్ల పుట్టి నీకు అలా కనిపిస్తోంది, అది లేదు. ప్రతి వాళ్ళకి అలాగే కనిపిస్తోంది, అందుకే అది లేదు. చూస్తున్నంతసేపే ఉంటుంది. అదృశ్యం తన్నశ్యం. దృశ్యం, దానికి ముందు ద్రష్ట. ద్రష్ట ఉంటేనే దృశ్యం ఉంటుంది. మన ప్రతిబింబం అద్దంలోది మనం కనపడాలంటే మనం చూడాలి, మనం లేకుండా ఏం ఉండదు అక్కడ. అంచేత సమస్త విశ్వము కూడా మనం పడుకుంటే స్వప్నం అనేది వచ్చి స్వప్నంలో అనేక విషయాలు కనపడినట్టే మొత్తం ఒక సమిష్టి ఆత్మ అనేది ఉంది, అదే దేవుడు. సమిష్టి మనస్సు అనేది ఉంది, అదే ప్రకృతి, అదే మాయ. ఆ సమిష్టి ప్రకృతి స్థానంలోకి మనం వెళ్ళాలి. ఎంత వెళితే అంత కనపడుతుంది. వాళ్ళు వెళ్ళారు, అంత కనపడింది. దాన్నే సూర్యగ్రహణము, చంద్రగ్రహణం, రకరకాల గ్రహాలు సంచారాల రూపంలో రాశారు. అందులో ఒకటి రెండు పొరపాట్లు ఉంటే ఉండొచ్చు, అది చూడడంలో ఉండే పొరపాటు. దానికేముంది? ఇప్పుడు గొట్టాలు పెట్టి గొడుగులు పెట్టి చూసిందంటే పొరపాట్లు ఏమేమిటి? ఎన్నిసార్లు శ్రీహరికోట నుంచి ప్రయోగించినటువంటి ర్యాకెట్లు కింద పడ్డాయి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అపూర్వమైనటువంటి తపోమయమైన పరిశోధనతో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.